హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మేజర్ రైల్వే స్టేషన్ని కలుపుతూ రైల్వే శాఖ కొత్త రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మేజర్ రైల్వే స్టేషన్ అయిన విశాఖపట్నం రైల్వే స్టేషన్ని అలాగే కొల్లం రైల్వే స్టేషన్ని కలుపుతూ ప్రస్తుతం స్పెషల్ రైలుగా తిరుగుతున్న 08539 08540 విశాఖపట్నం కొల్లం విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ స్పెషల్ నుంచి రెగ్యులర్గా మారుస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ బండి విశాఖపట్నం కొల్లం మధ్యలో మనకి వీక్లీ ఎక్స్ప్రెస్గా తన సేవల్ని అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి రెగ్యులర్గా మారిన తర్వాత ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18501 18502గా ఉంటుంది. విశాఖపట్నం నుంచి కొల్లంకి వెళ్ళేటప్పుడు 18501, కొల్లం నుంచి విశాఖపట్నానికి వచ్చేటప్పుడు 18502గా సేవలు అనేది అందిస్తుంది. విశాఖపట్నం కొల్లం మధ్యలో ఈ బండి మనకి మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. కొల్లం విశాఖపట్నం మధ్యలో బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి విశాఖపట్నం వాసులకి కేవలం కొల్లంకి వెళ్ళడానికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కీలక ప్రాంతాలైన తాడేపల్లిగూడెం, విజయవాడ, రేణిగుంట, ఇటు తిరుపతి వెళ్ళే భక్తులకి, జొల్లూరుపేట, ఈ రోడ్డు ఈ ప్రాంతాలకు వెళ్ళే భక్తులకి కూడా ఈ బండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ బండి యొక్క స్టాపేజ్ టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ బండి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రతి మంగళవారం రోజు ఉదయం 8:20 అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పాడి, జొల్లూరుపేట, సేలం, ఈరోడ్, తిరుపూర్, పొదనూరు, పలక్వాడ్, త్రిశూర్, ఆల్వా, ఎర్నాకుళం టౌన్, కొట్టయం, తిరువెల్లి, చెంగునూరు, కాయంకుళం జంక్షన్, తర్వాత కొల్లం రైల్వే స్టేషన్కి ఈ బండి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యప్ప స్వామి భక్తులకి ఈ రైలు చాలా కన్వీనియంట్గా ఉండబోతుంది. ఇటు తెలంగాణ నుంచి కూడా విజయవాడ ప్రాంతానికి వెళ్ళి ఇక్కడి నుంచి శబరిమల వెళ్ళే వారికి ఈ బండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ బండి కొల్లం రైల్వే స్టేషన్లో సాయంత్రం 5:20 బయలుదేరుతుంది. ఈ బండి కూడా సేమ్ ఇవే స్టాప్స్లలో ఆగుతూ మరుసటి రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ఈ రైలు చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ బండిలో మనకి 1 సెకండ్ ఏసీ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. 5 థర్డ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 6 స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 4 జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి విశాఖపట్నం కొల్లం మధ్యలో మనకి మే 12వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది రెగ్యులర్ సర్వీస్గా. కొల్లం విశాఖపట్నం మధ్యలో మనకి రెగ్యులర్ సర్వీస్గా మే 13వ తారీఖున ప్రయాణిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలు యొక్క వివరాలను దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలను కొనసాగించండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.